ఇప్పుడు నార్మల్‌గా అప్పటి వరకు మనకు ఆన్‌లైన్ లేదు. ఈ సైబర్ క్రైమ్ వరకు రేట్ కూడా చాలా తక్కువగా అనిపిచ్చింది. సో, మీరు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మీకు షాకింగ్ అనిపించిన ఇన్సిడెంట్స్ ఏమైనా కేస్ స్టడీస్ గురించి చెప్తారా? ఈ జర్నీలో ఈవెన్ హుహు. టిల్ డేట్ యాజ్ వీ కంటిన్యూ టు క్రియేట్ అవేర్‌నెస్ చాలా అంటే అరే! క్రైమ్ ఇలా గూడా జరగొచ్చా? ఒక హ్మ్. మనిషిని ఇలా గూడా మోసం చేయొచ్చా? అనే ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఆహ్, రీ మనం బాగా కామన్‌గా అయ్యేది చూసుకుంటే లోన్ హ్మ్. ఆహ్, లోన్‌వి చాలా అయ్యాయన్నమాట కోవిడ్‌లో. కోవిడ్‌లో ఏంటంటే సడెన్‌గా అందరికి మెడికల్ ఎమర్జెన్సీ అవును. వచ్చేసింది. హ్మ్. ఎవ్రీబడీ వాంటెడ్ మనీ. అంటే హ్మ్. అప్పుడు ఎంత అంటే ఒక ప్రాణం కాపాడాలంటే ఆ మెడికల్ ఎక్స్‌పెన్స్ ఎంత అయిందో వాళ్ళ సిట్యుయేషన్ ఏం ఆలోచించలేదు. అట్లాంటి టైంని సైబర్ క్రిమినల్స్ ఎట్లా వాడుకున్నారంటే లోన్ ఇస్తామని చెప్పడము. ఇస్తామని చెప్పడానికి నమ్మించడానికి ఫస్ట్ ఒక 10, 20,000 అకౌంట్‌లో ఓకే. ఏస్తారు. హ్మ్. తర్వాత మీకొక స్కానర్ పంపిస్తా. మీరు ఈ స్కాన్ చేయండి. మీరు ఇది స్కాన్ చేస్తే మీకు పైసలొస్తాయి. ఇట్లా చెప్పడం. సో, అప్పుడు తర్వాత దే టుక్ ఆల్ డీటెయిల్స్. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవడం గానీ అట్లా. ఆ సిట్యుయేషన్స్‌లో వీళ్ళ అకౌంట్‌లో ఉన్న మనీ గూడా రివర్స్‌లో ఇంకొకసారి ఎళ్ళిపోవడము. ఏసారు కాబట్టి నమ్మకమొచ్చింది వాళ్ళకి. ఆ! నమ్మకం. అంటే వాళ్ళని నమ్మించడానికి హ్మ్. ఇది చేయడం. తర్వాత ఆహ్, వాళ్ళేంటంటే ఇప్పుడు సరే మేము మీకు లోన్ ఇస్తాము. మీకు తెలిసిన ఒక 5 మంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాకియ్యాలి మీకు లోన్ ఇవ్వాలంటే. ఓకే. వేరే సో, వాళ్ళవి గూడా. ఆ! వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. ఇట్లా చీటింగ్ అయిందనమాట. ఇంకా కోవిడ్ టైంలో మెడిసిన్స్ పేరు మీద రెమిడెసివిర్ ఈ మెడిసిన్స్‌ది చాలా రిక్వైర్మెంట్ వచ్చింది. హ్మ్. మేమిక్కడ మెడిసిన్ అమ్ముతాం మీరు ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ చేయండి హ్మ్. అంటారు. లొకేషన్ పంపిస్తారు. లొకేషన్‌లోకెళ్ళిన తర్వాత వీళ్ళుండరు. ఓకే. దాని తర్వాత ఇంకా మనం నెక్స్ట్ కమింగ్ టు పిల్లల దగ్గరకొస్తే హ్మ్. ఆన్‌లైన్ క్లాసెస్ పిల్లలు ఎప్పుడు ముందు అటెండ్ అవ్వలేదు. సడెన్‌గా హ్మ్. రిక్వైర్మెంట్ వచ్చింది ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి. సో, ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఏంటంటే, మనము వెబ్ కెమెరా అన్నది ఒకటి ఆన్ చేసి హ్మ్. పెడుతున్నామనమాట. వెబ్ కెమెరా ఎంత డేంజరస్ అంటే, చాలామంది వెబ్ కెమెరాస్‌కి పైన ఓపెన్, క్లోజ్ బటన్ అన్నది ఉండదు. ఓకే. హ్మ్. సో, వెన్ దీస్ ఆన్‌లైన్ క్లాసెస్ ఆర్ హ్యాపెనింగ్, బాట్ అన్నది ఒకటి స్పామ్ లాగా చాలామంది పిల్లల సిస్టమ్‌లోకొచ్చేస్తుంది. సిస్టమ్‌లోకి వస్తుందనమాట. సో, ఈవెన్ వెన్ యువర్ కెమెరా బటన్ ఈస్ ఆఫ్, దే స్టిల్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ కెమెరా. ఓకే. మీరు రూమ్‌లో అంటే మీరు పర్సనల్ రూమ్‌లో హ్మ్. ఏదన్నా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు గానీ, లేదా అట్లాంటి టైమ్స్‌లో వాళ్ళ వీడియోస్ రికార్డ్ ఓకే. అవ్వడము, హ్మ్. ఆ వీడియోని తీసుకొని వాళ్ళు పిల్లల్ని బెదిరించడము, బ్లాక్‌మెయిలింగ్. హ్మ్. ఇట్లాంటి చాలా ఇన్‌స్టెన్సెస్ కోవిడ్‌లో చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చాయి. ఇంకొకటి మొత్తం అందరూ క్లోజ్డ్ 4 డోర్స్ మధ్యలో ఉన్నారు. ఓకే. హ్మ్. హ్యూమన్ ఇంటరాక్షన్ ఈస్ లాస్ట్ ఫర్ పీపుల్. అవును. ఈ సిట్యుయేషన్‌లో ఏమైందంటే పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు గ్యాడ్జెట్స్. హ్మ్. ఎయిదర్ ఆన్‌లైన్ గేమింగ్ ఆర్ చాటింగ్. అవును. అవును. ఆన్‌లైన్ గేమింగ్‌లో అట్లనే క్రైమ్స్ అయ్యాయి. ఈ చాటింగ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్ చేసి హ్మ్. ఆన్‌లైన్‌లో తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని దానివల్ల గూడా అట్లాంటి రేట్‌లోనే క్రైమ్ అయింది. సో, మీరు ఈ పర్టిక్యులర్ కరెంట్ సిట్యుయేషన్‌లో జూసుకుంటే, ఏ విధంగా జూసుకున్నా గూడా సైబర్ క్రైమ్ ఈస్ ఇంటర్‌లింక్డ్ టు ఎనీ క్రైమ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద కరెంట్ సొసైటీ.